సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనకి ఎస్టర్డేనే అయితే ఏపీఎం సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ హోప్ యు ఆర్ గుడ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ర్యాంక్ ఆర్ ఎల్స్ మీ మార్క్స్ మీరు అనుకున్నవి అయితే వచ్చాయని అనుకుంటున్నా. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే ఆర్ ఇగ్నోర్ లైక్ ఎంసెట్ ఈజ్ నాట్ గోన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. అది మటుకు పక్క. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని బట్టి ఆర్ ఎల్స్ మనకి ఫ్యూచర్లో కంటెంట్ బట్టి మీరే డిసైడ్ అయితే అవుతారు లైక్ యష్మన్ చెప్పినది నిజమని. సో ఫస్ట్ అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎలా అంటే ఒక బెస్ట్ ఎంసెట్ కాలేజెస్, సారీ మీకు సెట్ అయ్యే ఎంసెట్ కాలేజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని మీరు లైక్ ఫస్ట్ ఒక ఎంసెట్ కాలేజ్ చూస్ చేసుకునే ముందు ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేవి లైక్ మా అంకుల్ చెప్పాడు ఆర్ ఎల్స్ మా మా డాడీకి తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ కాలేజ్ బాగుందంట. ఫస్ట్ ఇగ్నోర్ దిస్ షెట్, అది వదిలేసేయండి. మీ అంకుల్ అయితే అక్కడ చదివి ఉండడు. అండ్ ఎల్స్ ఒకవేళ చదివినా కూడా అది ఎప్పుడో చదివి ఉంటాడు, ఇప్పుడైతే చదివి ఉండడుగా. ఫస్ట్ అది పక్కన పెట్టండి. సెకండ్ వన్ వచ్చి ఇది టాప్ 10 ఉంది. లైక్ ఎలా అంటే ప్లేస్మెంట్స్లో లాస్ట్ ఇయర్ టాప్ ఉంది, అంతకుముందు టాప్ ఉంది. ఇగ్నోర్ దట్ షెట్. ఎందుకంటే రీజన్ చెప్తా, పక్క నుంచేయండి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. సారీ, థర్డ్ వన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అదొక బుల్షెట్, దాన్ని పక్కన పెట్టేసేయండి. అండ్ ఎస్, అండ్ ద ఫోర్త్ వన్ మా ఫ్రెండ్ అక్కడ జాయిన్ అవుతున్నాడు, నేను అక్కడే జాయిన్ అవుతా. రక్త సంబంధం అయితే కాదుగా, అది కూడా బుల్షెట్. ఫ్రెండ్షిప్ అని వెళ్తే ఎక్కడో ఒక దగ్గర నీకు ఫసక్ పడుతుంది, ఏదో ఒకసారి అయితే విడిపోతారు, పెళ్ళైన తర్వాత అయితే కూడా కలిసి ఉండరుగా. అదొక బుల్షెట్. ఇప్పుడున్న కనెక్షన్ని ఎంత కనెక్షన్ అయినా కూడా ఐ రికమెండ్ నీకు సెట్ అవ్వని కాలేజీలో నువ్వు వెళ్తే అలానే అయితే ఉంటుంది. సో ఈ 4 థింగ్స్ నోటెడ్. అండ్ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే ఫిఫ్త్ వన్ లైక్ ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసేసి, అంటే నాదని చెప్పట్లేదు, నేను ఏది రికమెండ్ చేయను, బట్ ఐ విల్ షో యూ రోడ్ మ్యాప్. సో ఒక యూట్యూబ్ వీడియో చూసేసి టాప్ 10 కాలేజెస్ తీసుకొని వాటికి అప్లై చేయడం అదొక బుల్షిట్. సో ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వాస్ డిస్క్రైబ్ యువర్ గోల్ ఫస్ట్. ఫస్ట్ నీ గోల్ సెట్ చేసుకో. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీకు ఒక హై ప్యాకేజింగ్ జాబ్ కావాలా, ఆర్ ఎల్స్ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? డిపెండ్స్. లైక్ నువ్వు నీ ప్యాషన్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నావా, ఆర్ ఎల్స్ నీకు ఏదైనా స్టార్టప్ ఉంది దాన్ని చేద్దాం అనుకుంటున్నావా? ఆంటర్ప్రినర్షిప్ జర్నీయా, కంటెంట్ క్రియేషన్, గేమింగ్? ఫస్ట్ దాన్ని గుర్తుంచుకో. లైక్ నువ్వు నీ డ్రీమ్స్ని చేసే ముందు చాలా మంది నీకైతే అడ్డంగా వస్తారు. నాకైతే పేరెంట్స్ కూడా వస్తారు, కొందరికి ఫ్రెండ్స్ కూడా వస్తారు. అండ్ అది ఎలా అంటే ఫ్రెండ్స్ వస్తారు అంటే దే విల్ బీ సపోర్టివ్. బట్ ఎప్పుడైనా నాకన్నా నేను పక్కనోడు ఎక్కువ ఎదగాలని కోరుకోనుగా, నేనే బెస్ట్ ఉండాలనుకుంటా. సో ఫస్ట్ మీ గోల్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు లైక్ నీకు ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలని అనుకో, నువ్వు రూమ్లో సెటప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నువ్వు దానికోసమని నువ్వు టాప్ ర్యాంకింగ్ తీసుకొని దట్స్ షెట్ బ్రో అగైన్. సో ఫస్ట్ నీ గోల్ని నువ్వు డిస్క్రైబ్ చేసుకో, పెన్ పేపర్ తీసుకొని రాసుకో. ఫస్ట్ నా గోల్ ఏంటి, నేను ఏమవుదాం అనుకుంటున్నా. నీకు ఇంకా క్లారిటీ లేదు, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అని అనుకున్నావు అనుకో, నువ్వు ఏదో కాలేజెస్లో వెళ్ళిపోవచ్చు. లైక్ దాన్ని లాస్ట్లో చెప్తాను అనమాట. సో సెకండ్ వన్ వచ్చి ఇగ్నోర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. మేమేం చేసేవాళ్ళం అంటే మా ఎంసెట్ టైంలో టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, లైక్ మా కాలేజీలో అంటే ఇచ్చాడు మాడి టాప్ 100, సారీ టాప్ 200 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉన్నవి. లైక్ విట్ అని, ఎస్ఆర్ఎం అని, అండ్ ఆర్ఎల్స్ ఇంకొకటి ఇక్కడ ఉంటుంది చెన్నైలో, మ్మ్, గుర్తు రావట్లే. మంచి మంచి పేరు ఉన్న కాలేజ్, కానీ పేరే ఉంది, లోపలేం లేదు, మొత్తం డొల్ అని. అండ్ సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వదిలేసి మీరు ఇవి చూసుకోండి, లైక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఇస్తున్నారు, అండ్ లైక్ కాలేజ్ కల్చర్ ఎలా ఉంది, లైక్ క్లబ్స్ యాక్టివ్గా ఉన్నాయా లేవా, అండ్ అక్కడ మీకు ఏమన్నా లైక్ కోడింగ్ కల్చర్ ఎలా ఉంది. ఇప్పుడు మీరు బయట కాలేజెస్ చూసుకున్నారనుకోండి, పైథాన్ చెప్పమంటే కోడింగ్ ఏమి ఉండదు, మొత్తం థియరిటికల్ నాలెడ్జ్ చేస్తారు. థియరిటికల్ నాలెడ్జ్ తీసుకొని మీరు అసలు వేస్ట్, ఫకింగ్ బుల్షెట్ అవుతుంది, మీరు ఎక్కడ సెట్ అవ్వలేరు. అండ్ కోడింగ్ కల్చర్ ఎలా ఉంది అవైతే చూసుకోవాలి. సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ లైక్ ఈ 10 ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోండి. నేను ఆ 10 చెప్తా ఇప్పుడు. ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, లైక్ ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది లైక్ అది చెప్తా. మీరు అసలు అవి ఎలా తెలుసుకోగలను బ్రో అని అంటే నేను లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఒకటి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, కోడింగ్ కల్చర్, అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, క్యాంపస్ లైఫ్, హాస్టల్ ఫీస్, ఇండస్ట్రీ కనెక్షన్స్, అండ్ స్టూడెంట్ రివ్యూస్. లైక్ ఇవైతే చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు కొన్ని కాలేజెస్కి వెబ్సైట్ ఉంటాయి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్. సో డోంట్ ట్రస్ట్ వెబ్సైట్.
ఎందుకంటే అది కాలేజ్ డిజైన్ చేస్తది కాబట్టి దే విల్ హుక్ పీపుల్. చూసిన వెంటనే వావ్ అనాలి. లైక్ 100% ప్లేస్‌మెంట్స్ అని ఉంటాయి. అదసలు భూమి మీద 100% అనేది ఏది ఉండదు. ఈ లోడింగ్ అవి తీసేస్తే పర్ఫెక్షన్ అనేది 100% ఉండదు. నీకు ప్రతి ఒక్క కాలేజీలో 100% ప్లేస్‌మెంట్స్ ఉన్నాయంటే ఇంపాసిబుల్, ఎక్కడ ఉండవు. ఎందుకంటే 100% పీపుల్ ఎక్కడ రానివ్వరు. మన ఇండియాలో అయితే ట్రూలీ ఇంపాసిబుల్. సో, ఇప్పుడు మీరు అనుకోవచ్చు లైక్ ఇప్పుడు నేను ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? లైక్ ఎలా క్యాంపస్ ఎలా ఉంది? ఎలా చదివిస్తున్నారు? కోడింగ్ అవన్నీ ఎలా తెలుసుకోవాలి బ్రో అంటే, ఫస్ట్ థింగ్ వాస్ మీకు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. లైక్ రెడ్డిట్ వాటిలో వెళ్ళి మీరు చదవచ్చు. లైక్ రాసుంటారు ఎవరో ఒకరు. అండ్ సెకండ్ వన్ వాస్ మీరు లింక్డ్ఇన్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఆ రెండిటిని తీసుకోండి. ఫస్ట్ లింక్డ్ఇన్ తీసుకుందాం. ఎందుకంటే చాలామంది పీపుల్ అక్కడ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఫిల్టర్స్‌లోకెళ్ళి మీరు ఏది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్యాంపస్ పేరు కొట్టారనుకోండి, స్టూడెంట్స్ అంతా వస్తారు. లెక్చరర్స్‌ని వదిలేయండి. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని పట్టించుకోకండి. ఎందుకంటే అది తెలిసిందేగా మీకు. సో, స్టూడెంట్స్ వస్తారు. స్టూడెంట్స్‌ని తీసుకొని లైక్ సెండ్ దెమ్ ఏ పొలైట్ మెసేజ్. లైక్ నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో, జస్ట్ మీరు వాళ్ళని ఎలా ఉండాలంటే ఇబ్బంది పరిచేలా ఉండకూడదు. లైక్ బ్రో గివ్ మీ యువర్ మొబైల్ నంబర్ అన్నారనుకోండి, అది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతది. యూ నీడ్ టు బీ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ. లైక్ నేనిలా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. జస్ట్ ఐ నీడ్ 1-2 లైన్స్ ఆఫ్ యువర్ రివ్యూ. లైక్ జాయిన్ అవ్వచ్చా? అవ్వద్దా? అవ్వద్దంటే ఎందుకు కారణం వల్ల? అవ్వచ్చంటే ఎందుకు కారణం వల్ల? అంటే లైక్ ఫస్ట్ కొంచెం ఫ్రెండ్‌షిప్‌లా బిల్డ్ చేసుకోండి. లైక్ హాయ్ సీనియర్ అని చెప్పడం. లైక్ కొన్ని కొన్ని మెసేజెస్ ఎలా ఉంటాయంటే హిట్ ద హార్ట్. నాకు కొన్ని కొన్ని మెసేజెస్ వస్తాయి. ట్రూలీ లైక్ ఐ క్యాన్ట్ బి స్టాప్ మై సెల్ఫ్ వితౌట్ గివింగ్ రిప్లై టు దట్ కైండ్ ఆఫ్ మెసేజెస్. కొందరుంటారు సత్తా ఇచ్చేస్తారు. లైక్ మీరు కాల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్స్ కొడతారు. హాయ్ హాయ్ అసలు రీజన్ చెప్పరు. హాయ్ 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 అని పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, అలాంటి పనులైతే మీరు చేయకండి. జస్ట్ పొలైట్‌గా, ఫ్రెండ్లీగా అయితే మెసేజ్ చేయండి. అండ్ వాళ్ళని లైక్ అడగండి. లైక్ కోడింగ్ కల్చర్ ఎలా ఉంది? కోడింగ్ ఎలా నేర్పిస్తున్నారు? దట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడగండి. అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ లైక్ అసలు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతుంది? అండ్ ఆల్వేస్ ఇగ్నోర్ హైయెస్ట్ ప్యాకేజ్. అది ఫకింగ్ బుల్‌షిట్. అది అందరికీ రాదు. సో, అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంది? ఇది ఇంపార్టెంట్. యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంది? అండ్ ఎన్ని కంపెనీస్ వస్తాయి? మేబీ ఇవి స్టూడెంట్స్‌కి తెలియకపోవచ్చు. కానీ మీరు ఒకసారి అనుకున్న తర్వాత ఒక 2, 3 కాలేజెస్ తీసుకుంటారుగా. లైక్ కాలేజ్ మేనేజ్మెంట్ అయితే మీతో వెన్ యూ షేర్ యువర్ మొబైల్ నెంబర్ విత్ దెమ్, వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళైతే మీకు కాల్ చేస్తారుగా. లైక్ మేము అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ దాని గురించి. సో, అలా ఆ టైంలో అడగండి లైక్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర అలా. సో, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ ఒకటి. అండ్ అనదర్ థింగ్ వాస్ వాళ్ళ దగ్గరికి ఎన్ని కంపెనీస్ విజిట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అని మీకు ఎక్కడ టెక్ అయితే నేర్పియవు ఫస్ట్ థింగ్. అండ్ అనదర్ థింగ్ స్కిల్స్ అయితే అస్సలే నేర్పియవు. అండ్ ద ఫకింగ్ బుల్‌షిట్ వాస్ లైక్ నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. అనదర్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో దే ఆర్ కటింగ్ ద వుడ్. రంపం తీసుకొని వుడ్‌ని అయితే కట్ చేస్తున్నారు. అసలు బీటెక్‌లో రంపం వుడ్ అవసరం ఏముందిరా? ట్రూలీ ఆస్కింగ్ అవంతా అనవసరం. మీరు ఎక్కడ చేరినా దే డోంట్ టీచ్ యూ ఎనీథింగ్. బట్ పేరుకి లైక్ ఈవెన్ డిగ్రీకి కూడా వాల్యూ లేదు. కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ సెకండ్ ఇయర్. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఐఎమ్ డూయింగ్ ఏ ఇంటర్న్‌షిప్. నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ 2 మంత్స్ బాగుంటే నెక్స్ట్ ఫుల్ టైమ్ జాబ్ అని అన్నారు. సో, ఇక్కడ నా డిగ్రీ అసలు నాకు ఇంకా డిగ్రీనే రాలే. చూసారా చేంజ్ ఎలా ఉంది చూసారా? సో, ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ స్కిల్స్. మీరు ఎక్కడ జాయిన్ అయిపోయినా కూడా స్కిల్స్ అయితే మ్యాండేటరీ. ఏదో ఒక దాంట్లో లైక్ కంటెంట్ క్రియేషన్ స్కిల్ అవ్వచ్చు, టెక్నికల్ స్కిల్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ హ్యాకింగ్ ఒక స్కిల్ అవ్వచ్చు. యూనో ట్రేడింగ్ స్కిల్, ఎవ్రీథింగ్ అనేది స్కిల్. మీరు ప్రతి ఒక్కటి మీ కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ప్రతి ఒక్కటి స్కిల్‌తోనే పాసిబుల్. డిగ్రీ డోంట్ రన్ టువర్డ్స్ డిగ్రీ. అండ్ అనదర్ థింగ్ వాస్ ఇది జాయిన్ అయిన తర్వాత చెప్పొచ్చు. కానీ ఇప్పుడే చెప్తున్నా మేబీ కొందరు చూడొచ్చుగా. సో, డోంట్ ఫకింగ్ చేస్ జీపీఏ, సీజీపీఏ. లైక్ నాకు 9 అబోవ్ ఉండాలి అవన్నీ. ఎందుకంటే బిగ్ బిగ్ కంపెనీస్ హైర్ పీపుల్ విత్ 6.5 సీజీపీఏ, 6.5 అబోవ్. సో, మీరు 9 కోసం పరిగెత్తి స్కిల్స్ నేర్చుకోకుండా, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోకుండా వాట్ ఈస్ ద యూస్? యూ ఫకింగ్ ఫక్డ్ ఆఫ్. అంతే, ఇంకేం చెప్పలేను దానికి. సో, డోంట్ చేస్ సీజీపీఏ. ఈవెన్ నాదెంత మేబీ అరౌండ్ 7.5 అయితే అంతే. ఐ డోంట్ కేర్. ఈవెన్ ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళి కొట్టడమే. లైక్ ఏదో కోయేట్ ఉందిగా, ఇండియన్ స్టూడెంట్స్ అయినా ఇండియన్ రైల్వేస్ అయినా నైట్లో ఎంత డిలే ఉన్నా కూడా నైట్లో మొత్తం లేపేస్తుంది అన్నట్టు. అలా మనం చేసేసేయాలన్నమాట. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. లైక్ ఎంసెట్‌ని
తీసుకుని ఎంసెట్లో జాయిన్ అయ్యే ముందు లైక్ డోంట్ గో ఫర్ ద బెస్ట్ పార్ట్ లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని మా అంకుల్ చెప్పాడు. అవన్నీ వెళ్తే యూ విల్ బి ఫక్డ్ అఫ్, ట్రూలీ సేయింగ్. సో మీ కాలేజీని మీరు ట్రూగా ఒక 1 అవర్ కూర్చుంటే మీకు తెలిసిపోతుంది లైక్ నేను ఏం చేయాలనుకుంటున్నా. సో లైక్ ఇఫ్ మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. లైక్ బ్రో నాకు అసలు ఏం అవ్వాలనుకుంటున్నా కూడా తెలియట్లేదు, బట్ హౌ టు చూస్ అంటే ఐ విల్ మేక్ అనదర్ వీడియో లైక్ నేను థింక్ చేసి లైక్ హౌ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఆ కేసులో ఉన్నప్పుడు దానికి ఎలా బెస్ట్ కేస్ అనేది చూస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ లైక్ బ్రీఫ్. నేను ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళాలి. లైక్ ఇన్డెప్త్ కావాలంటే జస్ట్ ఆస్క్ మీ ఫర్ అన్ అనదర్ వీడియో. లేకంటే ఇన్డెప్త్ అనేది కొంచెం లెంది వీడియో అనమాట. లైక్ ఇఫ్ ఐ మేక్ ఇట్ పీపుల్ మే నాట్ వాచ్ ఇట్. సో దట్స్ వై నేనైతే ప్రస్తుతానికి అయితే అదైతే చేయట్లే. సో ఇఫ్ యూ నీడ్ జస్ట్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఒక కమెంట్ వచ్చినా కూడా దట్ మీన్స్ దట్ పర్సన్ ఈస్ గోన్ వాచ్. కాబట్టి లైక్ నా వల్ల ఒక పర్సన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఐ విల్ బీ హ్యాపీ. సో సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్ మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నా అవైతే చెప్పేసా. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. బై బై బై.